రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్ర రాష్ట్రమంతటా పెన్షన్ పంపిణీలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖలో మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి అయితే ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ పెన్షన్ కోసం? సార్ ఒకటే సార్, ఇక్కడున్న మహిళలు చూడండి, వికలాంగులు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళ ముఖాల్లో సంతోషంగా ఉన్నాయి. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లే ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైంది కూటమిగా. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినాడు. ఆ రోజు 5 సంవత్సరాలు చీకటి రాజ్యం ఏలింది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలు తప్పకుండా ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తును నిర్దేశించే శక్తి కేవలం తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి ఉంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలి. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలతో సీట్లు కట్టబెట్టి మమ్మల్ని గెలిపించారో మేము కూడా మీ రుణం తీర్చుకునే రోజు వచ్చింది. కాబట్టి తప్పకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ మిగతా కూడా ఇదే పదంలో వెళ్తారా? తప్పకుండా అండి, అన్నీ ఒకటే రోజు చేయలేము. ఎందుకంటే ముందున్న ప్రబుద్ధుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 18 రోజుల్లోనే సుమారు జూలై 1వ తేదీ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు అయితేనే, ఉద్యోగస్తులకు జీతభత్యాలు, అలాగే అన్ని కార్యక్రమాలు చేసేదానికి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా సమకూర్చుకొని ఈరోజు కేవలం 65 లక్షల ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 4,000 కోట్ల రూపాయల డబ్బు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకసారి అర్థం చేసుకోవాలా, ముందు ఆయనకున్న విఘ్నత, ముందున్న కార్యదక్షతతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనే, అలాగే అన్నా క్యాంటీన్లు అయితేనే, మా మేనిఫెస్టోలో ఏమైతే కార్యక్రమాలు మేము చెప్పామో అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం, మంత్రివర్గం ముందుకు వస్తుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు ప్రజల వద్దకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ఉదయం నుంచి మీరు అందరూ రోడ్ల మీద ఉన్నారు, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సార్, ముందు ప్రభుత్వం అంతా బూతుల మంత్రులు. ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నా, నా నియోజకవర్గం ఎక్కడ? అన్నమయ్య జిల్లా, అంటే పాత కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. నిన్న ఇక్కడ వైజాగ్లో ఏదో కార్యక్రమం ఉంటే అఫీషియల్ కార్యక్రమం వచ్చా. పొద్దున్నే నుంచి 6 గంటల నుంచి ఇప్పటి వరకు దిగ్విజయంగా తిరుగుతున్నాం. నేను టెక్కలికి వెళ్ళి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇప్పుడే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ వైజాగ్కి వచ్చాం. ఒక్కసారి అర్థం చేసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ కూడా ఏ రోజు 365 రోజుల్లో 10 రోజులు కూడా సెక్రటేరియట్ ముఖాన్ని చూడని గతి ఆ రోజు ఉన్నింది. ఈరోజు మంత్రివర్గంలో ఉన్న 25 మంది మేము ప్రజల దగ్గరికే వెళ్తున్నాం. మా ఎమ్మెల్యేలు అయితేనేం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన శ్రేణులు అయితేనేం ఉత్సాహంగా పండగ వాతావరణంలో ప్రజలు ఏదైతే మాకు మ్యాండేట్ ఇచ్చారో వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసేదానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ రాబోయే కాలంలో ఎన్నో తీసుకొచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరు మంత్రులు కూడా ప్రధానంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. రానున్న రోజుల్లో మిగతా పథకాలు కూడా ఇదే రీతిలో అందరికీ ప్రజలకు అందుబాటులో జరిగే కార్యక్రమం చేపడతామని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.